బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రం హోం పై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన వినియోగ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహక పథకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, సంధ్య, ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని అధ్యక్షతన జరగబోతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్, గుజరాత్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపైన ఈరోజు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా సర్వత్రా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దేశవ్యాప్తంగా పొదుపుకు సంబంధించి దాదాపు 9 అంశాలను ప్రధాని సూచించడం జరిగింది. ఇటు ఇంధనానికి సంబంధించిన కావచ్చు, బంగారం ధరలు, అదేవిధంగా వర్క్ ఫ్రం హోము, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం, ఇటువంటి అంశాలపైన కూడా ఆయన దాదాపు 9 అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఆ తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశం కావడంతో దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ కారణంగా భారత్ పైన అనేక రంగాలపైన ఆర్థికంగా భారం పడుతున్న నేపథ్యంలో ఇటు ముడి చమురు సంబంధించిన దిగుమతులకు సంబంధించి కావచ్చు, బంగారం దిగుమతులకు సంబంధించి కావచ్చు, ఇతర దేశాల నుంచి భారత్ కి వస్తున్న దిగుమతులలో ముఖ్యంగా ప్రధానంగా వీటిపైన విధించే సుంకాలు భారత్ కి కొంత భారంగా మారినాయి. ఒకవైపు డాలర్ రూపాయి విలువ పడిపోతూ ఉండడము, దీనికి తోడు దిగుమతులు చేసుకున్న అంశాలపైన సుంకాలు పెరుగుతూ ఉండడంతో భారత్ పైన ప్రత్యక్షంగానే ఈ యొక్క ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కొంత చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ప్రకటించిన నేపథ్యంలో వాటి అమలు, ఆయా రాష్ట్రాల లో ఉండే వనరులు, ఇతర అంశాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇటు ప్రధాని వ్యాఖ్యల తర్వాత జరిగే ఈ కేబినెట్ సమావేశంలో ఏవైనా ఆంక్షలు తీసుకోబోతున్నారా అన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇతర దేశాలతోటి పోలిస్తే నిన్న ఒక ప్రైవేటు సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కూడా నిన్న పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ఇతర దేశాలతోటి పోలుస్తూ భారత్ ఇంకా ధరలు పెంచలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడంతో మరి ధరలు పెరగబోతున్నాయా, మరి దానికి సంకేతంగానే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారన్న దానిపైన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇతర అనేక రంగాలపైన భారత్ నుంచి ఎగుమతి చేసే అంశాలు కూడా ఈ పశ్చిమాసియాకు ఉన్న హజ్మూర్ జలసంధి వేదికగానే ఇవన్నీ కూడా అక్కడి నుంచే రవాణా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధ వాతావరణ కారణంగా హజ్మూర్ జలసంధిలో కీలక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రాకపోకలపైన తీవ్ర ప్రభావం ఉన్న పరిస్థితులపైన మరి ఏ విధమైన నిర్ణయాలు కేంద్ర కేబినెట్ లో తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి మరి ముందుగానే దేశ ప్రజలను ఆయన సిద్ధం చేశారా అన్న ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. మరి ఈ రోజు మధ్యాహ్నం ఈ కేబినెట్ భేటీకి సంబంధించి కూడా కొంత మీడియా తోటి బ్రీఫింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో ఏ రాష్ట్రాలకు ఎటువంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది, ఏ అంశాలపైన ఆయన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది కూడా దేశవ్యాప్తంగా అయితే ఆసక్తికరంగా. గోపి, మనము బంగారానికి సంబంధించి చూసాము. బంగారాన్ని కొనకండి 1 year పాటు అని చెప్పారు. ఎర్లీ అవర్స్లోనే మనం చూసాం. దానికి సంబంధించి దిగుమతి సుంకాలు పెంచుతూ ఆర్డర్స్ వచ్చాయి. సో అంటే మోదీ చేసిన వ్యాఖ్యల తర్వాత అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి పరిణామాలు అని అనుకోవచ్చా? ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన ప్రస్తావించిన మిగిలిన అంశాలు అంటే యూరియా విషయంలో కావచ్చు, లేదంటే డీజిల్, పెట్రోల్కి సంబంధించి నిత్యావసరాలు, ఆయిల్ వాడకం, ఇలాంటి అన్నింటిలో కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అయితే మొన్న హైదరాబాదు భారీ బహిరంగ సభతో పాటు గుజరాత్ లో కూడా ఆయన ఇదే అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దేశ ప్రజలు పొదుపును చేయడంతో పాటు దేశీయ వస్తువులను మాత్రమే వాడే విధంగా ప్రోత్సహించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఎరువులు ఏదైతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో, ముఖ్యంగా యూరియా లాంటివి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కొంత భారంగా మారింది. ఇప్పటి వరకు కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా కొననంత రేటుకు ప్రస్తుతం యూరియా భారత్ కొంటున్న పరిస్థితి నేపథ్యంలో మరి రైతులకు కూడా సేంద్రియ
వ్యవసాయం పట్ల కొంత అటువైపు వెళ్ళాలి అంటూ కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా వంట నూనెకు సంబంధించి కూడా భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో వంట నూనె ఒకటి ఉండడంతో ఈ సుంకాలకు సంబంధించిన అంశము రూపాయి విలువ పడిపోవడం ఈ రెండింటినీ కూడా ఆయన ప్రధానంగా సూచిస్తూ వాటి మీద ఆధారపడ్డ అనేక రంగాలపైన కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరి వాటన్నిటిపైన ఈరోజు కేబినెట్ లో చర్చ జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. మరి వాటిలో నిర్ణయాలు ఎటువంటివి తీసుకోబోతున్నారు, కట్టడి చేయడానికి సంబంధించి కావచ్చు లేదా పొదుపుకు సంబంధించి ఏమైనా కీలక ఆంక్షలు ఉంటాయా? ఇప్పటికే ఎల్పిజి లాంటి దాంట్లో 40 రోజుల వరకు కూడా బుకింగ్ సదుపాయం లేకుండా ఆంక్షలు విధించడం జరిగింది. సో 40 రోజుల తర్వాత బుకింగ్ చేసుకున్న వ్యక్తికి ఇంకొక 10 రోజులు డెలివరీకి సమయం పడుతుంది. సో 50 రోజులు ఒక సిలిండరు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మరో 50 రోజుల వరకు అంటే దాదాపు 2 నెలల 15 రోజులకు ఎక్కువగా ఒక సిలిండర్ మాత్రమే ఒక కుటుంబం వాడుకునే పరిస్థితిని తీసుకువచ్చారు. సో అటువంటి ఆంక్షలు ఇంకా ఏదైనా ఉండబోతున్నాయా? పెట్రోల్ కి సంబంధించి కావచ్చు, ఇతర దేశాల్లో కూడా QR కోడ్ ను వాడుతూ వాహనాలకు పెట్రోల్ పోస్తున్న నేపథ్యంలో మరి భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మరి ఈ రోజు కేబినెట్ వివరాలు మధ్యాహ్నానికి వెల్లడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయన్నది కూడా దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ గోపి.